జనసేన పార్టీ తొలి ఎమ్మెల్యే అంటే తెలుసా? అదేనండి, రాపాక వరప్రసాద్. 2019 ఎన్నికల్లో అప్పటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన ఒక్కరే విజయం సాధించారు. జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత తొలి ఎన్నికల్లో ఆ పార్టీ బరిలో దిగలేదు. రెండో ఎన్నికల్లో వామపక్షాలు బీఎస్పీతో కలిసి బరిలో దిగింది. కానీ ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సహా అందరూ ఓటమి పాలైతే ఒక్క రాపాక వరప్రసాద్ మాత్రం విజయం సాధించగలిగారు. కానీ ఆయన గెలిచిన తర్వాత శాసనసభలో అడుగుపెట్టి మూన్నాళ్ల ముచ్చటగానే జనసేన వెంట నడిచారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన వైఎస్ఆర్సీపీ అనుబంధ సభ్యుడిగా వ్యవహరించారు. అలాంటి రాపాక వరప్రసాద్కి 2024 ఎన్నికల్లో అసెంబ్లీ స్థానానికి పోటీ చేసేందుకు అవకాశం రాలేదు. దాంతో ఆయన అనివార్యంగా వైఎస్ఆర్సీపీ తరపున అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి బరిలో దిగారు. జిఎంసి బాలయోగి తనయుడు హరీష్ మాధుర్ బాలయోగి చేతిలో చిత్తుగా ఓటమి పాలయ్యారు. ఓడిపోయిన తర్వాత 2024 నుంచి ఆయన వైఎస్ఆర్సీపీ అధిష్టానం మీద, జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి మీద గురిపెట్టారు. పలు సెటైర్లు వేస్తున్నారు, అనేక రకాలుగా విమర్శలు గుప్పిస్తున్నారు. విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు రాజకీయాలు వదిలేసి వ్యవసాయం చేసుకుంటున్నారంటే సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా తోడు తీసుకెళ్ళండి, జగన్మోహన్ రెడ్డిని కూడా వెంట పెట్టుకెళ్ళండి అన్నట్టుగా అనేక రకాలుగా మాట్లాడిన అనుభవం రాపాక వరప్రసాద్. దాంతో ఆయన వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన తర్వాత ప్రస్తుతం ఎటు వెళ్ళాలి అన్న దాని మీద ఆలోచనలో ఉన్నారు. అలాంటి రాపాక వరప్రసాద్కి ఇప్పుడు తలుపులు తెరిచేదానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. 2019 ఎన్నికల్లో రాజోల్ నుంచి ఓటమి పాలైన తర్వాత 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రాజోల్ నుంచి బరిలో దిక్కుండా అక్కడ మిత్రపక్షం జనసేన పార్టీకి మద్దతు పలికింది. దాంతో అప్పటి వరకు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న గొల్లపల్లి సూర్యారావు వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం రాజోలు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా గొల్లపల్లి సూర్యారావు కొనసాగుతున్నారు. ఇలాంటి సమయంలో తెలుగుదేశం పార్టీకి బలమైన నాయకత్వం కొరత కనిపిస్తుంది. ఎస్సీ రిజర్వ్డ్గా ఉన్న రాజోలు అసెంబ్లీ నియోజకవర్గంలో నాయకత్వం కోసం ఎదురు చూస్తున్న తెలుగుదేశం పార్టీకి రాపాక వరప్రసాద్ తగిన నేత అని భావిస్తున్నట్టు కనిపిస్తోంది. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో గెలిచిన తర్వాత కూడా రాపాక వరప్రసాద్ టీడీపీలోనే చేరారు. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పనిచేసి 2014 ఎన్నికల్లో పరాజయం పాలైన తర్వాత టీడీపీ పంచం చేరారు. కానీ 2019 ఎన్నికలు వచ్చే నాటికి అదే రాపాక వరప్రసాద్ అటు వైఎస్ఆర్సీపీలో తీవ్రంగా ప్రయత్నం చేసి అక్కడ అవకాశాలు లేక జనసేన కండువా కప్పుకున్నారు. జనసేన తరపున గెలిచిన తొలి ఎమ్మెల్యేగా రికార్డులకు ఎక్కారు. అలాంటి రాపాక ఇప్పుడు మళ్ళీ టీడీపీ గూటికి చేరుతుండడం ఆసక్తికరంగా కనిపిస్తోంది. రాజకీయంగా రాజోలు నియోజకవర్గంలో ఇదొక కీలక పరిణామంగా భావించాల్సి ఉంటుంది. మరి రాపాక రాజోలు రాజకీయాలని మలుచుకోగలుగుతారా? ఇప్పటికే జనసేన పార్టీ ఎమ్మెల్యే మీద తీవ్ర అసంతృప్తి ఉంది. వరుసగా 2 సార్లు జనసేన పార్టీని గెలిపించినప్పటికీ రాజోల్లో ఏమీ అభివృద్ధి కనిపించట్లేదు అనే మాట బలంగా ఉంది. ఇలాంటి తరుణంలో రాపాక వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ తరపున అవకాశం దక్కించుకుని అక్కడ మళ్ళీ మూడో పార్టీ తరపున గెలిచే ఆ నేతగా ఆయన మరొక రికార్డు కూడా సృష్టిస్తారా అనేటువంటి ప్రశ్న వినిపిస్తోంది. మొత్తంగా ఏమైనప్పటికీ రాపాక ఇప్పుడు వైఎస్ఆర్సీపీని వీడి ఖాళీగా ఉన్న తరుణంలో తెలుగుదేశం వైపు చూస్తుండడం కీలకమైనటువంటి విషయం. అదే సమయంలో రాపాక జనసేన పార్టీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరిన తర్వాత ఆయన మీద తీవ్రంగా ట్రోలింగ్ గురి చేసినటువంటి రాజోలు జనసేన పార్టీ కార్యకర్తలు, రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ నేతలు కూడా ఇప్పుడు మిత్రపక్ష నేతగా మారుతున్న రాపాకను ఏ మేరకు అంగీకరిస్తారు, ఎంతవరకు ఆయనతో సహకరిస్తారు, కలిసి రాజకీయంగా ఎంతవరకు సాగుతారు, ఇవన్నీ కూడా కీలకంగా భావించాల్సి ఉంటుంది. ఏమైనా రాజోల్లో రాపాక టీడీపీ ఎంట్రీ ఒక ముఖ్యమైనటువంటి పరిణామంగా మనం చూడాల్సి ఉంటుంది.